ఏసీ ఆన్ కావడం లేదని కస్టమర్ కంప్లైంట్ ఇచ్చారు ఫ్రెండ్స్. వచ్చి ఓపెన్ చేసి చూడండి ఇండోర్ పరిస్థితి ఎట్లా అయిపోయిందో. ఇండోరే కాదు ఫ్రెండ్స్, అవుట్డోర్ పరిస్థితి ఇంకా చాలా దారుణంగా అయిపోయింది. ఈ వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా జరగకూడదు అంటే ఏం చేయాలో మీకు చెప్తాను నేను వీడియో లాస్ట్ వరకు. ఇది నేను చూడలా. హలో ఫ్రెండ్స్, నా పేరు వసీం షేక్, నేను కడప నుంచి. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు కంప్లైంట్ ఏమంటే ఒక ఎల్జీ ఏసీ ఆన్ కావడం లేదని కస్టమర్ కంప్లైంట్ ఇచ్చినారు కడపలోని ప్రకాష్ నగర్ లో ఫ్రెండ్స్. ఇంకా కస్టమర్ ఇంటికి అయితే వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్. వచ్చి ఏసీ ఆన్ చేసినా ఆన్ కాలేదు. పీసీబీ ఓపెన్ చేసి చూడండి, పీసీబీ పరిస్థితి అయితే ఈ విధంగా అయిపోయింది ఫ్రెండ్స్. కస్టమర్ చూస్తానే పాపం కస్టమర్ రియాక్షన్ అయితే ఈ విధంగా అయిపోయింది ఫ్రెండ్స్. ये कैसे हो गया है? ఇండోర్ పీసీబీ అయితే పనికిరాదు ఫ్రెండ్స్, అంతా కాలిపోయింది. ఫ్యూజ్ వైర్ అవన్నీ ఎగిరిపోయినాయి. ఇంకోటి దీని ఎఫెక్ట్ చూడండి, పీసీబీకి క్యాప్ వస్తుంది ఫ్రెండ్స్, రేక్ మాదిరిగా ఆడ వరకు దీని ఎఫెక్ట్ పడింది. ఇదే కాదు, ఈ ఎఫెక్ట్ గ్రిల్ వరకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్. గ్రిల్ కూడా లైట్ గా బ్లాక్ అయిపోయింది. ఈ మెయిన్ రీజన్ ఏమంటే రావడం కస్టమర్ ప్రాబ్లమ్. ఏసీ ఆఫ్ చేసినప్పుడు ఈ ఎంసీబీ పాయింట్ ఆఫ్ చేయరు ఫ్రెండ్స్. కస్టమర్ ఖచ్చితంగా ఆఫ్ చేయాలా. ఈ ఎంసీబీతోనే బెస్ట్. ఈ విధంగా ఎంసీబీ బిగించుకోండి ఫ్రెండ్స్. దీనికి ఎట్లా అంటే ఫేస్ న్యూట్రల్ ఆఫ్ చేసే రెండు కట్ అయిపోతాయి, ఆన్ చేసే రెండు ఆన్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. అవుట్డోర్ పీసీబీ దగ్గర వచ్చిన చూడండి ఫ్రెండ్స్, పీసీబీ ఓపెన్ చేస్తానే ఈడైతే తెలిసిపోతుంది పక్కా 100%. ఇది కూడా షార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇంకోటి ఏమంటే ఇంత షార్ట్ కావడం రీజన్ ఇంకొకటి కూడా ఉంటుంది, అడుతు లేనా కూడా ఇట్లా జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా కస్టమర్కి అయితే ఇండోర్ పీసీబీ, అవుట్డోర్ పీసీబీ, ఇండోర్ ఫ్యాన్ మోటార్ ఆర్డర్ పెట్టాలని చెప్పేసిన. ఇంకా ఆ పార్ట్స్ మార్చేటప్పుడు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా కస్టమర్ చెప్పేసి ఇంకా నెక్స్ట్ కాల్కి బయలుదేరుతాను నేను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి, ఫాలో చేసేయండి. నెక్స్ట్ కలుస్తాం. బాయ్.